డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఈజ్ షీ ఫైన్? చెస్ట్ ఎక్స్రే మొత్తం అంతా బానే వచ్చింది. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు తనకి. స్వెల్లింగ్ కూడా ఏమీ లేదు. టీబీ అయితే డెఫినెట్గా ఏం లేదు తనకి. కానీ దగ్గులో రక్తం రావడం అనేది కాస్త ఆలోచించాలి. పూర్తిగా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. మరి కడుపులో బిడ్డకి ప్రమాదం లేదు కదా? ఇప్పుడు నేను అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏమైనా చెప్పగలను. ప్రస్తుతానికి నా దగ్గర ఆ బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ ఏవీ లేవు. మీరు 2 లేక 3 స్టెరైల్ బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ తీసుకురాగలరా? అలాగే, తప్పకుండా. కానీ డాక్టర్ గారు, ఇంత నీరసంలో బ్లడ్ టెస్ట్ అవసరమా? చాలా అవసరం మాధవి గారు. ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే అవి బ్లడ్ టెస్ట్ లో ఇమీడియట్ గా తెలిసిపోతుంది మనకి. పైగా మన దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. ప్లీజ్ మీరు త్వరగా తీసుకురండి. ఆ తర్వాత నేను శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబ్ లో ఇచ్చేస్తాను, సరేనా? అమ్మ మాధవి, తను ఉదయం నుంచి ఏమీ తెలియదు, తనకి ఆకలిగా ఉండుంటుంది. డాక్టర్ ఇప్పుడు తనకి తినడానికి ఏమైనా ఇవ్వచ్చంటారా? నేను కంప్లీట్ గా డయాగ్నోస్ చేసేంత వరకు మీరు డైట్ ని లైట్ గానే ఇవ్వండి. ఎలాంటివంటే ఫ్రూట్స్ ఇంకా సూప్స్ లాంటివి. పాలు కూడా ఇవ్వచ్చు కదండి? పాలు కూడా ఇవ్వచ్చు. పాలు తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చోవద్దునా? సరే, తీసుకురా. చక్కగా వేడి చేసి తీసుకురా, వెళ్ళి. అలాగే. బ్లడ్ టెస్ట్ చేయడానికి వీల్లేదు. బ్లడ్ టెస్ట్ చేయించారంటే అప్పుడు విషయం గురించి తెలిసిపోతుంది. విషయం గురించి తెలిసిపోయిందంటే నేను చేసింది మొత్తం వృధా అయిపోతుంది కదా. బ్లడ్ టెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి సుప్రియ బిడ్డను నేను ఈ ప్రపంచంలోకి రాకుండా చెయ్యాలి. దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చినా సరే. ప్రభా, నువ్వు ఒట్టు వేసుకున్నావు కదా, ఈ ఇంటికి ఎలాంటి సంతోషం రాకుండా చూసుకుంటాను అని. మరి ఏదైనా చెయ్యి. ఏం చేయాలి నేనే ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఐ థింక్ మనం ఎలాంటి సిచ్యువేషన్కైనా రెడీగా ఉండాలి. ఒకవేళ ఓటింగ్ నీకు ఫేవర్గా ఉందంటే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగలేదంటే మనం ధర్నాన్ని ఆపకూడదు. ఎస్ గంగా, మనం ఓటమిని అంగీకరించకూడదు. ఇప్పుడు ఇక్కడికి మీడియా కూడా వచ్చింది కాబట్టి బోర్డు మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. గంగా, ఓటింగ్ ఈజ్ ఓవర్. బోర్డు తన డెసిషన్ ని తీసేసుకుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.